ఈరోజు బర్నబా గురించి మనము ధ్యానం చేద్దామండి. ఈ వాక్యంలో బర్నబా అనేటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఇంకా ఇతని అసలు పేరు యోసేపు. ఇతడు ఆది అపోస్తలుల సంఘంలో సభ్యుడై ఉన్నాడు. కనుక అపోస్తలులైనటువంటి వారందరూ కూడా అతనిని ప్రేమించి ఒక పేరు పెట్టారు. ఏంటిది? బర్నబా. అతని మొదటి పేరు యోసేపు, కానీ అపోస్తలులందరూ కలిసి అతనికి బర్నబా అని పేరు పెట్టారు. కొన్నిసార్లు మనకు కొన్ని పేర్లు పెడుతుంటాం. మనల్ని కించపరచడానికి, మనల్ని అవమానించడానికి కొన్ని చెడ్డ పేర్లు పెడతాం. కానీ కొన్నిసార్లు మనకు మంచి పేర్లు కూడా పెడతారు. కానీ ఏదేమైనా యోసేపు అనే మాటకు ఫలించుట అని, ఫలించడి కొమ్మ అని అర్థము. కాబట్టి బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించువాడు అని అర్థం. కాబట్టి బర్నబా గురించి మనము నేర్చుకుందాం. ఇక బర్నబా హెచ్చరిక పుత్రుడు అని ఎందుకు పెట్టారు? బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. కాబట్టి బహుశా సంఘములో అందరూ నిర్ణయించిన పేరు ఇది, హెచ్చరిక పుత్రుడు. కాబట్టి అందరినీ హెచ్చరిస్తున్నాడేమో, దేవుని బిడ్డలైనటువంటి వారిని హెచ్చరించేవాడేమో. కొన్నిసార్లు మనం కూడా కొందరిని హెచ్చరించే స్థితిలో ఉండాలి. మనల్ని హెచ్చరించే స్థితిలో మనము ఉండకూడదు. కానీ మనం కొంతమందిని దేవుని జ్ఞానం పొందిన కొలది, విశ్వాసంలో ఎదిగే కొలది, ఆ వాక్యం తెలిసిన కొలది మనం ఇతరులను హెచ్చరించే పరిస్థితిలో ఉండాలి. హెచ్చరించుకోవాలి, మనల్ని మనము హెచ్చరించుకోవాలి. తర్వాత ఇతరులను కూడా మనం ఏం చేయాలి? హెచ్చరించాలి. హెచ్చరించడం అంటే వారిని సిగ్గుపరిచి, అవమానించి, వారిని బాధపెట్టడానికి మనం హెచ్చరించకూడదు. కానీ మంచి కొరకే, మేలు కొరకే, ప్రేమతోనే వారిని మనము ఆత్మీయంగా ఏం చేయాలి? హెచ్చరించాలి. కనుక బర్నబాలో అది చూస్తారేమో వాళ్ళు, అందుకని అతనికి హెచ్చరిక పుత్రుడు అనే అర్థం ఇచ్చే పేరు బర్నబా అని పెట్టారు. కాబట్టి రకరకాలుగా మన సంఘంలో కొందరు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఒకరికొకరం ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి, ఒకరినొకరము గద్దించుకోవాలి, ఒకరినొకరము సరి చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఓదార్చాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి. ఇలాంటివి అనేకం ఉంటాయి. కాబట్టి అలాగే హెచ్చరించి అనేకులకు మాదిరికరంగా ఉన్నాడేమో బర్నబా, అందుకనే తనకు ఆ పేరును పెట్టారు. ఎట్లాంటి వాడంట? హెచ్చరించేవాడంట. అందరినీ హెచ్చరించే, ప్రార్థనకు రాలేదే ఈరోజు అని మనం హెచ్చరించాలి. మరి ఎందుకు అలాగున్నారు, ఏమైనా సమస్యలా అని తెలుసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఏ విషయంలో వారు ఇబ్బందులకు గురయ్యారో, బాధలకు గురయ్యారో, అటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని మనం వారిని ఏం చేయాలి? హెచ్చరించే బిడ్డలుగా ఉండాలి. అని మనల్ని మనం హెచ్చరించుకోకుండా కాదు, మనల్ని కూడా మనం హెచ్చరించుకొని ఏం చేయాలి? వారిని కూడా హెచ్చరించి ఆత్మీయతలో బలపరచాలి. అందుకనే అతనికి హెచ్చరిక పుత్రుడనే బర్నబా అనే పేరు పెట్టారు. కనుక రెండవది, అతనిలో మరొక గుణాన్ని మనం చూస్తాం. 37వ వాక్యంలో ఆ మాట మనం చదువుతాం. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఏమన్నారు? ఇతడు భూమి గలవాడయుండి ఆ భూమిని అమ్మి దాన్ని తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడంట. ఎందుకు అలా చేశాడు? ఆ కాలంలో అయితే స్థిర చరాస్తులను వారు అమ్మారు. దేని కొరకు? దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు వారు స్థిరాస్తి, చరాస్తి
ఇల్లు, వాకిళ్ళు, పొలాలు వారు అమ్మి దేవుని పరిచర్యకి ఇచ్చినట్లు ఆ కాలంలో మనం చూస్తున్నాం. అందుకనే బర్నబా కూడా తన పొలము అమ్మి ఆ డబ్బు తెచ్చి ఎక్కడ పెట్టాడట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఎందుకది? ఎందుకు ఇలా పెట్టాడు అంటే అతనికి సేవ మీద ఆసక్తి. దేవుని సేవ, దేవుని సువార్త. దేవుని సువార్త ఊరికనే నడవదు, మాటలతో నడవదు. దేవుని సేవ జరగాలంటే డబ్బు కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి. కనుక ఆ రోజుల్లో వాళ్ళు రకరకాలైనటువంటి వాహనాల మీద వెళ్ళేవారు, గుర్రాల మీద వెళ్ళేవారు, నడిచి వెళ్ళేవారు. వారి భోజనానికి, వారి ప్రయాణ ఖర్చులకు, వీటన్నిటికి కూడా దేవుని సువార్తను ప్రకటించాలంటే డబ్బు కావాలి. ఒకరు, ఇద్దరు, ఒక 10 మందిని తీసుకుని వెళ్తారు. ఎంతమంది వెళ్ళినా వారందరికీ కూడా ఆర్థికంగా డబ్బు కావాలి. అందుగురించి సంఘంలో ఎవరైనా ఆలోచన చేశారో లేదో తెలియదు, కానీ ఆది అపోస్తల సంఘంలో ఇతను మాత్రము ఆలోచన చేసి వెంటనే తన పొలం అమ్మి ఆ డబ్బు తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి వారికి అప్పగించారు. కాబట్టి దీన్ని మీరు సువార్త సేవకు వాడండి. కాబట్టి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. కనుక బర్నబా ఎలాంటి వాడంటే ఇలాగ హెచ్చరించే విషయంలో అందరికీ మాదిరిగా ఉన్నాడు. రెండవది, ఇచ్చే విషయంలో కూడా అతడు ఎలాగున్నాడు? మాదిరిగా ఉన్నాడు. దేవుని పరిచర్య జరగడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క మందిరములను కట్టడానికి, దేవుని యొక్క కొరకు వాడబడడానికి డబ్బు అవసరమని దాన్ని ఆలోచన చేసి అతడు తన పొలంను అమ్మాడు. పొలము భూ సంబంధమైన ఆస్తి, భూలోకపు ఆస్తి పొలం. ఇల్లు, పొలము, కనుక వెండి, బంగారము, ఇలాంటి డబ్బు, ఇటువంటివన్నీ కూడా భూలోక ఆస్తులు. ఇవన్నీ కూడా దేవుడే మనకు వాటిని ఇచ్చారు. కానీ బర్నబా ఏం చేశాడంటే భూలోకములో ఉన్న ఆస్తిని అమ్మి పరలోకపు దేవుని పనిని చేశాడు. అది చాలా గొప్ప విషయం. భూలోకములో ఉన్న ఆస్తిని అమ్మి ఆ డబ్బు ద్వారా పరలోక దేవుని సువార్తను ప్రకటింపజేశాడు. అనేక ఆత్మలకు రక్షణను కలుగునట్లు, అనేకులు మారు మనస్సు పొందినట్లు, అనేకులు పాపక్షమాపణ పొందినట్లు, అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి కారకుడయ్యాడు. అందుకొరకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇతరులను మనం ఏం చేయాలి? హెచ్చరించే బిడ్డలుగా ఉండాలి. వారు ఎన్నిళ్ళు ప్రార్థనకు రాకపోయినా మనకు సంబంధం లేదు అన్నట్లుగా మనం ఉండకూడదు. కనుక వారిని మనం హెచ్చరించాలి. ఎందుకు ప్రార్థన రాలేదు పోయిన వారం, ఏమైంది, ఇంట్లో ఏమైనా సమస్య, కనుక వారిని హెచ్చరించాలి. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాంట్లో మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని బలపరచాలి. ఆ విధంగా కొన్నిసార్లు డబ్బు లేక కొంతమంది దిగులు పడుతుంటారు, ఆహార కొరతతో కొంతమంది దిగులు పడుతుంటారు, మరి ఆరోగ్యం బాగోలేక కొంతమంది దిగులు పడుతుంటారు. కాబట్టి ఇలాంటి వారిని మనం ఏం చేయాలంటే హెచ్చరించాలి, వారిని ఆదరించాలి, వారిని ఓదార్చాలి, అలాంటి పని చేయాలి. తర్వాత రెండవది మనం ఏం చేయాలి? ఎలాగ మాదిరిగా ఉండాలి సంఘంలో అంటే పరిచర్య కొరకు కూడా మనము దేవునికి ఏమైనా ఇచ్చే బిడ్డలుగా ఉండాలి పరిచర్య కొరకు. కనుక ఎందుకంటే మనము దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు పరలోకములో మనల్ని గుర్తిస్తాడు. ఆయన ఈ లోకములో ప్యాకెట్టాడో, లేకపోతే సారా తాగో, లేకపోతే ఇంకేదైనా వ్యసనముల కొరకు ఒక 2 ఎకరాలు ఖర్చు పెడితే ఆ దేవుడు పరలోకంలో జ్ఞాపం చేసుకోడు. దాని గురించి మనకు ఎటువంటి మెప్పు, ఘనత ఉండదు. కానీ దేవుని సేవకై, దేవుని మందిరంకై, దేవుని కార్యక్రమాలకై మనం ఈ లోకములో ఏమేమి ఖర్చు పెడతామో అవన్నీ కూడా పరలోకంలో దేవుడు గుర్తు చేస్తాడు. ఎందుకంటే శిథిలమైపోయేటువంటి ధనం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వాక్యం అనుకుంటాను, చదవండి. 19వ వాక్యము 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి
దొంగిలెల్లరు. కనుక డబ్బు ఏమవుతుందట? డబ్బు ఏమవుతుంది? చిమ్మెట పడుతుంది, చేతిలో పడుతుంది, తుప్పి పడుతుంది. కాబట్టి బంగారం ఏంటి అంటే తుప్పు పట్టేదని ఎగదిగా ఖర్చు పెట్టాలా? అలా కూడా ఖర్చు పెట్టకూడదు. సంసారానికి, పిల్లలకు బాధ్యతలు కలిగి ఎక్కువ తక్కువగా మనం కూడా చూసి వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అది కూడా ఉంది. దేవుని సేవకు కూడా ఖర్చు పెట్టాలి. కాబట్టి వెండి బంగారములు ఏమవుతాయి? డబ్బు అయితే తుప్పు పట్టిపోద్ది. కనుక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యము మనం చూద్దాం. 18. వెండి బంగారముల వంటి, ఇక్కడ ఒక మాట రాబడి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు అంటే ఏంటి? ఏమైపోద్ది? వెండి బంగారం అక్షయమైందా? క్షయమైందంటే ఏంటి? పాడయ్యేదా? పాడు కాందా? పాడైపోయేది. అక్షయమైందంటే పాడు కాదు. డబ్బేమో ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. వెండి బంగారాలేమో క్షయమైపోతుంది. కనుక క్షయమైపోయే తుప్పు పట్టే వీటి ద్వారా పరలోకపు దేవుని యొక్క పనిని జరిగించాడు ఎవరు? బర్నబా. కనుక డబ్బు నాకెంత అవసరమో అంతుంది. కనుక దేవుని కోసం వాడండి, దేవుని పరిచర్య కొరకు వాడండి, దేవుని పనిముట్ల కొరకు వాడండి, దేవుని కార్యక్రమాల కొరకు వాడండి. కాబట్టి ఈ రీతిగా బర్నబా వలె మనం కూడా ఏం చేయాలి? మందిరంలో ఇతరులు మనల్ని గుర్తించే బిడ్డలుగా, ఇతను అనేకులను హెచ్చరించే మంచి వ్యక్తి, సంఘములో ఉండదగిన వ్యక్తి, ఈమె అనేకులకు హెచ్చరించే వ్యక్తి, సంఘములో మందిరంలో ఉండదగిన వ్యక్తి, మాదిరి అయిన వ్యక్తి అని అనేకులు మనల్ని ఏం చేయాలి? గుర్తించాలి. ఎవరు నాశనం అయిపోతే నాకెందుకు, ఎవరు ఏడిస్తే నాకెందుకు, ఎవరు ఆకలి కొంటే నాకెందుకు, ఎవరు అప్పుల పాలైతే నాకెందుకు అని మనం ఉండకూడదు. కాబట్టి వారిని మనం హెచ్చరించి వారి విషయాలు తెలుసుకొని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి సహకారంగా మనము దేవుని కృపలో ఉండాలి, దేవుని. కాబట్టి ఈ 2 గుణాలు ఎవరిలో ఉన్నాయి? బర్నబాలో ఉన్నాయి. ఏ గుణము? ఒకటి ఇతరులను హెచ్చరించే గుణం. దారి తప్పిపోతుంటే, దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుతూ ఉంటే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే, దేవుని మందిరానికి రాకుండా ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే ఏం చేయాలి? మనం హెచ్చరించాలి. మీ గోల మీరు చేసుకోండి, మా ప్రార్థన మేము చేసుకుంటామని సైలెంట్గా ఉండకూడదు. కాబట్టి మనం హెచ్చరించాలి. కనుక అలాగా హెచ్చరించే గుణము ఎవరికి ఉంది? బర్నబాకు. రెండవది ఏ గుణం ఉంది? దేవుని పరిచర్య కొరకు ఇచ్చే గుణము. తన పొలాన్ని అమ్మి తను తీసుకుని వచ్చి డబ్బు అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఆయన పరిచర్య కొరకు దాన్ని వాడమని చెప్పారు. కనుక పరిచర్య కొరకు చాలామంది ఖర్చు పెట్టారు. లూకా సువార్త 8 చూద్దాం. 1 నుండి లూకా సువార్త. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుసుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజు భార్యకు యెహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులందరూ కూడా దేవుని సువార్తను చెప్పడానికి వెళితే వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారికి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు ఉండరి. ఉపచారం చేస్తూ ఉన్నారు. అంటే వారికి భోజనం ఏం కావాలి?
సువార్తకి వెళ్ళి వచ్చితే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి భోజనం కావాలి. కాబట్టి ఇంకా కొన్ని అవసరాలు వారికి ఏమైతే ఉన్నావో అవన్నీ తీర్చాలి. కనుక వీటన్నిటిని కూడా వాళ్ళు ఎలా చేశారు? వారికి కలిగి ఉన్న ఆస్తితో ఈ పరిచర్యలో వారు ఏం చేశారు? ఖర్చు పెట్టారు. ఈ స్త్రీలైన వారందరూ కూడా కూడుకొని వారు కలిగి ఉన్న ఆస్తిలో ఈ పరిచర్య కొరకు వారు ఖర్చు పెట్టారు. అలాగనే ఈ బర్నబా కూడా ఏం చేశాడు? తనకు కలిగినటువంటి భూమిని అమ్మి అతడు దేవుని సేవ కొరకు అపోస్తలుల పాదాల దగ్గర డబ్బును పెట్టాడు. ఎందుకు? కాబట్టి మనం దేవుని యొక్క సువార్త మీద కూడా మనము ఆసక్తి చూపించాలి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఈ క్యాంపు కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ మందిరంలో లోటుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు ఈ సంఘమును బలపరిచే పని మన అందరినీ కూడా కలిగి ఉండాలి. కాబట్టి రెండవది ఏం కలిగి ఉన్నాడు? బర్నబా గారు దాతృత్వము లేక ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. దేనికి ఇస్తాడు? దేవుని పరిచర్య. దేవుని పరిచర్య. ఒకవేళ ఈ యొక్క బర్నబా గారిని చూసే అననీయ సప్ఫీరాలు కూడా ఇవ్వాలనుకున్నారేమో. ముందు ఇచ్చింది ఎవరు? బర్నబాయే. ముందు ఎవరు ఇచ్చారండి? బర్నబా గారే. తర్వాత అతన్ని చూసి ఈ అననీయ సప్ఫీరాలు 5వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో వారు కూడా ఇవ్వాలని ఆశపడ్డారు. వాళ్ళు అన్నారు, మేము కూడా మా పొలం అమ్మి దేవునికి ఇస్తామన్నారు. మంచిదే కదా, డబ్బు సమకూర్చబడుతుంది సేవ చేయడానికి అని సంతోషించారు. కానీ వారు పొలం అమ్మి వారి మాటను వారు నిలబెట్టుకోలేకపోయారు. వారు అమ్మిన దాంట్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అందుకు పేతురు అడిగాడు, అననీయ, మీ భూమి వెలను ఇంతకే అమ్మావా? కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో? కొన్నిసార్లు సాతానుడు కూడా మనల్ని ప్రేరేపిస్తాడు, చెడ్డ తలంపులు మనకు ఇస్తాడు. కొన్నిసార్లు సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడంటే అది పాపము అని తెలియకుండా మనతో తప్పు చేపిస్తాడు. అది పొరపాటు అని తెలియకుండా పొరపాటు చేపిస్తాడు. చాలా సులువుగా చిక్కులు పెడతాడు. చాలా తేలికగా మనల్ని పడగొడతాడు అపవాది. ఎందుకంటే వాడికి అందరినీ పడగొట్టి అనుభవం వచ్చింది కాబట్టి, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వాడికి ఎవరిని ఎలా పడగొట్టాలి, ఎవరు ఎలా దొరుకుతారు, ఎవరిని ఎలాగా చెడగొట్టాలి, ఎవరిని దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టాలి, వారిని దేవుని మందిరానికి దూరం చేయాలి అని వాడు బాగా ఎరిగినవాడు, జ్ఞానం గలవాడు. అందుకొరకే ఈ అననీయ సప్ఫీరాల కొరకు వచ్చాడు. బర్నబా దగ్గరికి వెళ్ళాడా సాతాను? వెళ్ళలేదు. బర్నబా దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళకపోయాడు? వెళ్ళే ఉంటాడు, కానీ బర్నబా లొంగలేదు. బర్నబా భక్తి గలవాడు, ప్రార్థనాపరుడు. మరి బర్నబా ఒక మంచి విశ్వాసి. అందుకనే బర్నబా నేను డబ్బును ప్రభు సేవ కొరకు ఇస్తానన్నాడు. తన పొలం అమ్మాడు, తన డబ్బు ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవుని దృష్టిలో నమ్మకస్తుడయ్యాడు, ప్రజలకు అందరికీ మాదిరి అయిపోయాడు. శబాస్, బర్నబాలాగా బ్రతకాలి అనేలాగా అందరికీ మాదిరిగా నమ్మకస్తునిగా ఉన్నాడు. మరి అననీయ సప్ఫీరాలో వారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మారు. అమ్మిన దాన్ని తీసుకొచ్చి ఇవ్వలేదు, మాట తప్పారు, అబద్ధమాడారు, చనిపోయారు. మరి అందరికీ మాదిరిగా ఉన్నారా? లే. బర్నబాలాగా బ్రతకాలని అనుకుంటాం, కానీ అననీయ సప్ఫీరాలాగా బ్రతకాలనుకుంటామా? అలాగనుకో. అందుకనే అననీయ సప్ఫీరాలు వారు అబద్ధమాడి, వారు దాచుకొని, దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చక దేవుని శాపానికి గురైపోయి వారు చనిపోయారు. ఇద్దరు కూడా ఒక దినముననే. ఇలా చేయాలన్నదే సాతాను ప్లాన్. వాళ్ళను అది
మీకే కదా, నాకేమన్నా ఇవ్వమంటున్నానా? మీ దేవుడు అడిగినట్లు నేను దశంభాగాలు అడిగేవాడిని కాదు, కానుకలు అడిగేవాడిని కాదు, నాకేం అవసరం లేదు, మీరే కొంత తీసుకొని దాచుకోండి అని చెప్తే ఎంత బాగుంటుంది. అవును కదా? సాతాను దేవుని కంటే సాతానే చాలా మంచోడు అనిపిస్తుంది మనకు. ఏమంటే ఇదిగో దేవునికి మీరు ఇస్తామన్నారు, అంత ఇవ్వద్దు, కొంత దాచుకోండి, మీ బ్రతుకు తెరువు కూడా కావాలి కదా, నాకేం అవసరం లేదు సలహా ఇచ్చినందుకు, మీరు ఆ పని చేయండి అన్నాడు. ఆ పని చేస్తే ఎవరు నష్టపోతారు? వాళ్ళే నష్టపోతారు. వారే శాపగ్రస్తులయ్యారు, వారే మరణించారు, వారే అవిధేయులయ్యారు, వారే మాదిరి లేని జీవితాన్ని జీవించారు. కాబట్టి మొత్తము సాతానుడు ఆ రీతిగా వారి జీవితాలను పాడు చేశారు. వారు ఇవ్వలేకపోయారు. కానీ బర్నబా అయితే ఎన్ని వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను, నేను దేవునికే ఇస్తాను. కాబట్టి ఎంత గొప్ప మాట. కాబట్టి ఆ రీతిగా దేవుని పిల్లలమైన మనం కూడా మన కష్టార్జితంలో మనమేమి ఒక ₹1,00,000 అప్పు తీసుకొచ్చి అంటాను ఇవ్వండి సేవకు అనేది వద్దు. మన దగ్గర ఉండి మన కష్టార్జితంలోనే మనం దేవునికి నమ్మకంగా ఉండి మనం దేవునికి మరి ఆయన పరిచర్య కొరకు మనం ఇవ్వాలి. కాబట్టి మనం వర్ధిల్లడానికి దేవుడు ఇవ్వకపోతే తన పరిచర్యను జరిగించలేడా? ఒకరోజు ఒక దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అది పెద్ద చర్చి. ఆ చర్చిలో వాక్యం చెప్పాడు. కనుక వాక్యం చెప్పిన తర్వాత కానుకలు పెట్టారు. అన్ని కానుకలు పోగు చేసి పెట్టారు. ఆ కానుకలను దైవజనుడు తీసుకుని వెళ్తా ఉంటే, లేదండి ఇది మీకు ఇవ్వము, ఇది మా చర్చి సంబంధమైన ఖర్చులకు కావాలి అని వారు దాన్ని తీసుకున్నారు. సరే, దైవజనుడు ఏమనలేదు, తీసుకోండి. మొదటి వారం అలాగ ప్రకటించి వెళ్ళిపోయాడు. రెండవ వారం అలాగే ప్రకటించి వెళ్ళిపోయాడు. మూడవ వారం అలాగే ప్రకటించి వెళ్ళిపోయాడు. నా కానుక ఇంకా ఆ రోజు ఇవ్వనన్నారు కాబట్టి అసలు తీసుకునే వెళ్ళట్లేదు. కానీ ఎవరైతే ఈ కానుక ఇవ్వద్దు అన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. నువ్వు తీసుకుని వచ్చింది కానుక, అది నా సేవకుంది. అతడు కష్టపడ్డాడు కాబట్టి తన కష్టానికి తగిన ప్రతిఫలం అది. దానిని తిని అతడు నా పని చేయాలి. నువ్వెందుకు దాచుకుంటున్నావు? వెళ్ళి ఇస్తావా, లేకపోతే నా శిక్షకు నువ్వు పొందుకుంటావా అని దేవుడు గద్దించేసరికి అర్ధరాత్రి వచ్చి దైవజనుడి ఇంటి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడితే ఎవడా అని తలుపు తీస్తే ఇతని కానుకలు దాచుకుందామని చెప్పినటువంటి వ్యక్తి. అప్పుడు ఏమన్నాడు, నాకు వద్దని చెప్పాను కదా, మీరు ఇవ్వనన్నారు, నాకు వద్దన్నాను, నాకు అవసరం లేదు. దేవుడు చెప్పాడంటే దేవుడు నాకు చెప్పలేదు, నాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటే ఈయనకి ఇంకా ఎక్కువ బాధలు అవుతున్నాయి. దేవుని నుండి ఎక్కువ కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత వెళ్ళి వాళ్ళ కుటుంబం కాళ్ళ మీద పడి పశ్చాత్తపడి తప్పొప్పుకొని, అయ్యా మాది పొరపాటు, మిమ్మల్ని క్షమించండి, ఏదో కానుక తీసుకోండి, ఈ నెల నుండి ఆ కానుక మీద మాకు ఎటువంటి అధికారం లేదయ్యా, దాన్ని మేము ముట్టము, అది మీ సొత్తు, అది మీ కష్టార్జితము, అది మీరు తిని మీ భార్య బిడ్డలు మీరు సేవ చేయాలి, పరిచర్య జరిగించాలి అని చెప్పి అతడు దేవుని ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయాడు. కాబట్టి కొన్నిసార్లు ఆ రీతిగా దేవుని బిడ్డలారా ఉంటుంది. కనుక అననీయ సప్పిరాలు ఏ ఆశీర్వాదం పొందుకోలేదు, కానీ వారు శాపగ్రస్తులై వెళ్ళిపోయారు. కాబట్టి అననీయ దీవించబడ్డాడు. అననీయ అసలు కొద్దిగైనను మనసులోనైనను అనుమానం లేకుండా సమృద్ధిగా దేవునికి ఏం చేశాడు, ఇచ్చాడు. రెండు, ఒకటి బర్నబా లాంటి వాడు హెచ్చరించువాడు, ఇతరులను హెచ్చరించువాడు. రెండవది ఏం చేసేవాడు, పరిచర్యకు దేవుని సేవకు ఇచ్చేవాడు, దేవుని సేవకు ఇచ్చేవాడు. కనుక మూడవది ఎలాంటి వాడు మనం చూద్దాం. 9వ అధ్యాయంలో 27వ వాక్యం చదువుతాం. 9వ అధ్యాయము 27వ వాక్యం. అపోస్తల కార్యం. బర్నబా అతనిని దగ్గరకు తీసుకుని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి
అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచు. ఎవరు తెలియపరుస్తున్నారు? బర్నబా తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? పౌలు గురించి అపోస్తలుడైన పౌలు గురించి తెలియజేస్తున్నారు. ఎవరికి తెలియజేస్తున్నారు? స్థానిక సంఘం, అపోస్తలుల సంఘంలో పెద్దలకు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలు ఏం చేసేవాడు? సంఘాలను పడగొట్టడం, మరి మందిరాలను పడగొట్టడం, సంఘాలను చెదరగొట్టడం, అనేకులను చంపటం, అనేకులను బాధించటం, అనేకులను ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. తక్కువ నేను మారిపోయానని అంటున్నాడే, ఇతన్ని ఎలాగ నమ్మాలి? ఇతన్ని ఎలా చేర్చుకోవాలి? మా గుంపులో, మా సంఘంలో ఒకవేళ ఏదైనా దుష్ట ఆలోచన కలిగి ఇక్కడున్న సంఘాన్ని కూడా పాడు చేయడానికి వస్తున్నాడా అని అందరికి అనుమానం వస్తుంది కదా. అనుమానం రాదా? అనుమానం వస్తుంది. ఎవరైనా మీ ఇంట్లో 50,000 టేబుల్ మీద పెట్టి ఉంటే వచ్చి తీసుకెళ్ళి తనే అని గుర్తుపెట్టాడు అనుకోండి, మరలా ఇంట్లోకి వచ్చి నేను మారాను, నేను చాలా మంచివాడిని అంటే వింటారా మీరు? నువ్వు ఎంత మంచివాడివైనా గడప బయట ఉండనైనా నువ్వు మారితే మారడవచ్చు, ఇంట్లో మాత్రము రావద్దు, 50,000 పట్టుకెళ్ళి మమ్మల్ని ముంచేసావు అని ఎంత మారాను, ఎంత మంచివాడిని అన్నా సరే మనం ఏం చేయం? నమ్మం. అలాగే పౌలు గారిని కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. పౌలు గారు ఇదివరకు ఏం చేసేవాడు? సంఘాలను పాడు చేసేవాడు, మందిరాలను కూల్చేవాడు. మనము 9వ అధ్యాయంలో 22వ వాక్యం చదవండి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన కొద్దిగా 19 ఏమట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ భ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామముని బట్టి ప్రార్థన చేయి వారిని నాశనము చేసిన వాడిక్కడే కాదా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అలా చెప్పుకుంటున్నారు. ఇతడు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ ఇది వరకు ఆ సంఘాలు పాడు చేసినందుకు ఇతనే కదా, ఆ మందిరాలను పడగొట్టినవాడు ఇతడే కదా. ఇతడు మారాడంటే ఎట్లా నమ్మాలి అని అంటున్నారు. కనుక అందరూ నమ్మలేదు ఎవరిని? పౌలు గారిని. మారాడంటే ఎవరూ నమ్మలేదు. కానీ బర్నబా అతన్ని తీసుకుని వెళ్ళి 27వ వాక్యంలో బర్నబా అతన్ని పెద్దల దగ్గర తీసుకుని వెళ్ళి అతని గురించి ఏం చేశాడు చెప్పాడు. ఇతను నమ్మకస్తుడు, దేవుడు ఇతనితో మాట్లాడాడు, ఇతను మారాడు, ప్రభువుని గురించి చెప్తున్నాడు అని ఇతని గురించి ఏం చేశాడు? మంచి సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క అపోస్తలులలో కూడా ఆ సహవాసంలో ఉండగలిగినట్లు ప్రోత్సాహపరిచాడు బర్నబా. అంటే బర్నబాలో ఇంకొక గుణం మూడవది ఏంటంటే ఇతరులను చేర్చుకున్నాడు. ఇతరులను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఎవరైతే ఇప్పుడు నమ్మకస్తుడు కాదు, ఈయన అనుమానంగా ఉంది ఇతని మీద, ఇతను మంచివాడు కాదు అని త్రోసేశారో అటువంటి వారిని బర్నబా ఏం చేశాడు? ఆదరించి తీసుకొచ్చాడు. కాబట్టి ఆదుకునేవాడు, ఆదరించేవాడు, చేర్చుకునేవాడు. ఒకవేళ బర్నబా చేర్చుకోకపోతే ఎప్పుడు కూడా వారు నమ్మేవారు కానే కాదు. అందుకని బర్నబా అతన్ని ఏం చేశాడు? పౌలు గారిని చేర్చుకొని అతని గురించి తెలుసుకొని అతనితో కలిసి మరి
మొట్టమొదటి సువార్త దండయాత్రలో మొట్టమొదటి ప్రయాణంలో పౌలుతో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఈ మూడవ గుణం ఏంటంటే ఇతరులను ఏం చేసేవాడు? చేర్చుకునేవాడు. ఒకటి, అతడు హెచ్చరించేవాడు. రెండవది, పరిచర్య కొరకు అతడు సపోర్ట్ చేసేవాడు, సహాయం చేసేవాడు. మూడవది ఏం చేసేవాడు? అతడు ఇతరులను, నిరాకరించబడిన వారిని, నమ్మశక్యంగా లేని వారిని, అనుమానస్తులను ఆలోచించి జాగ్రత్తగా ఏం చేసేవాడు? చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఆ మంచి గుణం ఉంది బర్నబా. మూడవ గుణం ఏంటంటే అతన్ని ఆదరించటం, చేర్చుకోవటం, ఇతరులను మరి దగ్గరికి తీయటము. ఆ మంచి గుణము బర్నబాలో ఉన్నది. బర్నబానే కాదు, ఆ 15వ అధ్యాయం 39వ వాక్యంలో అతడు మరొకరిని కూడా చేర్చుకున్నాడు. 15 అదే గ్రంథంలో 15, 15, 39వ వాక్యం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయేది. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుట్రకు వెళ్ళాను. సౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలకియా దేశముల ద్వారా సంచారం చేయించున్నారు. కాబట్టి ఇక్కడ 39లో ఏం జరిగిందంట? గొడవ జరిగింది. ఏం జరిగిందంట? వాదము, గొడవలు జరిగింది. ఎవరెవరికి? పౌలు గారికి, బర్నబాకు గొడవ జరిగింది. ఎందుకు? బర్నబా మంచి చేశాడు కదా, చేర్చుకున్నాడు. సువార్త దండయాత్రలో తనతో కూడా వస్తున్నాడు, ఫస్ట్లో వచ్చాడు. మరి ఎందుకు బర్నబాకు పౌలుకు గొడవ జరిగిందంటే, ఇదిగో రెండవ ప్రయాణంలో సువార్త కొరకు వారు రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు బర్నబా ఏమన్నాడంటే, మార్కును కూడా మనం తీసుకునేద్దాం. మార్కు సువార్త రాశాడు కదా, ఆ మార్కు గారిని కూడా మనం వెంటబెట్టుకొని వెళదాము. ఆ మార్కు ఎవరు అంటే యోహాను, జాన్ మార్క్ అంటారు ఇతనికి మరొక పేరు యోహాన్ అని పేరు. ఇతను ఎవరు అంటే మరియ కొడుకు. ఈ మరియని ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో వారు సంఘముగా కూడుకున్న ఇల్లు వీరిదే. కాబట్టి ఇక్కడ చూస్తాం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో వారు పేతురు సరస్సులో ఉంటే వీళ్ళింట్లో సంఘముగా కూడుకొని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎట్లంట? అత్యాసక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఎవరిల్లు? మరి జాన్ మార్కు అనే అతని తల్లి ఇల్లు. కాబట్టి ఆ ఇంట్లో సంఘం అంతా కూడుకొని ప్రార్థన. ఎందుకంటే ఆ సమయాలలో సంఘముగా కూడుకొనడానికి మరి చాలా భయంకరమైన దినాలు. ఎందుకంటే హేరోదు రాజు యాకోబు అనే దైవ సేవకుని కత్తితో చంపేశాడు, నరికేశాడు. కాబట్టి ఎక్కడ కూడుకొని ప్రార్థన చేయాలన్నా, ఎక్కడ దేవుని స్తుతించాలన్నా భయం కలిగి ఉండేది. కాబట్టి అలాంటి సందర్భంలో మీ ఇంట్లో చేస్తామండి అంటే బాబు మా ఇంట్లో అన్నారు. ఇలాగనేవారు. ఎందుకంటే గొడవలు అవుతాయి, గర్భిణి జరుగుతుంది, మా ఇంట్లో మా ఇంట్లో. అలాంటి క్లిష్ట పరిస్థితి అయిన దినాలలో ఈ మరియ ఏం చేశారంటే, జాన్ మార్కు అనేటువంటి వాళ్ళ అమ్మగారు సంఘం కూడుకోవడానికి వాళ్ళ ఇంట్లో స్థలం ఇచ్చారు. సంఘం కూడుకోవడానికి విశ్వాసులైన వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేయడానికి ఆమె ఇంట్లో స్థలం ఇచ్చారు. ఆమె ఇంట్లోనే అందరూ కలిసి అత్యాసక్తితో పేతురు కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈవిడ యొక్క కుమారుడే జాన్ మార్కు. కాబట్టి ఇతన్ని తీసుకొని వెళ్దాము ఈ రెండవ ప్రయాణంలో అని పౌలుకు బర్నబా చెప్పాడు. చెప్తే అది తనకి ఇష్టంగా లేదు, పౌలు గారికి ఇష్టంగా లేదు. ఆ జాన్ మార్కు గురించి వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు? దెబ్బలాడు, ఇబ్బందిగా మనస్మర్థం. ఎవరెవరికి? పౌలుకు, బర్నబా గారికి మనస్మర్థం జరిగినాయి, గొడవలు జరిగినాయి. అందుకొరకు ఇద్దరు కలిసి వెళ్ళేటువంటి ఆ సువార్త కొరకు విడిపోయారు.
విడిపోయి బర్నబా పౌలు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బర్నబా అయితే జాన్ మార్కు వద్దు అన్న కారణాన జాన్ మార్కుని తీసుకొని బర్నబా ఒకవైపుకు వెళ్ళాడు, ఈ శీలను తీసుకొని పౌలు మరొక వైపుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ రీతిగా వారు చెదరిపోయారు. ఎక్కడికి వచ్చారంట? బర్నబా కుప్రకు వచ్చాడు. కుప్ర అనేది ఒక దీవి అన్నమాట. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో మరి స్థలం ఉంటుంది. అదొక ద్వీపం. అది దాంట్లో ఉండేవాళ్ళు ఎవరు? ఈ కుప్ర, ఈ యొక్క బర్నబా వాళ్ళు. కాబట్టి అక్కడికి తీసుకుని వెళ్ళాడు జాన్ మార్కు బర్నబా. కాబట్టి చూడండి, ఇప్పుడు పౌలు ఒకప్పుడు నమ్మదగిన వాడుగా లేకున్నప్పుడు బర్నబాయే అతను ఆదరించాడు, చేర్చుకున్నాడు. ఇక్కడ జాన్ మార్క్ అనే వ్యక్తిని కూడా వద్దు కాదు అని నిరాకరించినప్పుడు జాన్ మార్కును కూడా ఏం చేశాడు? బర్నబా చేర్చుకున్నాడు. ఈ యొక్క కారణాలను బట్టి బర్నబాలో మనం ఏం చూస్తాం? చేర్చుకునే, దగ్గరకు తీసే మరి మనస్సు చూస్తాం. అందరూ ఇష్టపడలేదండి, మేము ఇష్టపడితే లేనిపోయిన గొడవలు ఎందుకు అంటారు, లేనిపోయిన గొడవలు ఎందుకు అంటారు. అలా కాకుండా అలా కాకుండా బర్నబా కొద్దిగా నిదానించి పెద్ద మనసుతో ఆలోచించి ఏం చేసేవాడు? చేర్చుకునేవాడు. ఈరోజు పౌలు గారు అంత గొప్పగా సహోదరుల యొక్క ఐక్యత, సహోదరుల యొక్క సహవాసము, సహోదరుల యొక్క ప్రేమను మనను పొందాడంటే బర్నబాయే దానికి కారణం, బర్నబాయే దానికి ఆధారం. కాబట్టి ఆ రీతిగా వెళ్ళేవాడు. ఈ జాన్ మార్కు విషయంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి, కానీ మొదటి సువార్త ప్రయాణంలో బర్నబాని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆ రీతిగా సంఘంలో మనం కూడా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి. కనుక మూడవ మరి మంచి లక్షణం ఏంటి బర్నబాలో అంటే? ఇతరులను చేర్చుకునేవాడు, చేరదీసేవాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇతరులను చేరదీయాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరుల ఇబ్బందుల్లో సహకరించాలి, సహాయపడాలి. అంటే బర్నబాకు అటువంటి మంచి లక్షణం. కనుక 3 లక్షణాలను మనం చూస్తాం. ఒకటి, అతడు హెచ్చరించువాడు. అనేకులు ఆత్మీయంగా డల్గా ఉన్నప్పుడు వారిని హెచ్చరించేవాడు, సరిచేసేవాడు. రెండవది, దేవుని పరిచర్య కొరకు అతని ఇచ్చేవాడు. కనుక దేవుని పరిచర్యకు చాలినంత అతను ఇచ్చేవాడు. మూడవది, అతడు ఇతరులను చేర్చుకునేవాడు, దగ్గరకు తీసుకునేవాడు, ఆదరించేవాడు. పౌలును ఆదరించాడు, జాన్ మార్కును కూడా ఆదరించాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని పిల్లల ఇతరులను చేర్చుకోవాలి, ఆదరించాలి, వారిని బలపరచాలి. ఆ రీతిగా మనం ఎదగాలి. ఇంకను మనము అటువంటి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవంలోనికి వెళ్లకుండా మనం ఇంకా ఎక్కడున్నాం అక్కడే ఉండకూడదు. అలాగ అన్నీ తెలుసుకొని సంఘంలో ఒక గొప్ప స్థానాన్ని ప్రభు పక్షంగా గొప్ప పనివారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక మనం కూడా సేవను గురించి ఆలోచన చేయాలి, మందిరాల గురించి ఆలోచన చేయాలి, సంఘస్థులు ఎలా ఉన్నారని ఆలోచన చేయాలి, వారిని ఆదరణ కావాలా, వారికి ఓదార్పు కావాలో చూడాలి. కాబట్టి ఈ క్యాంపులో నశించిపోతున్న వారి కొరకు చూడాలి. వీరు కూడా నిత్య నరకానికి వెళ్లకుండా వీరందరి కొరకు, అందరి కుటుంబాల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఈ భారము మన హృదయంలో ఉండాలి, ఈ బాధ మన హృదయంలో ఉండాలి. అదేం లేకుండా నేను నా కుటుంబం రక్షించబడ్డాము అనేది కాదు, కానీ అనేకులకు రక్షణ సువార్తను ఏం చేయాలి? ప్రకటించబడాలి. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో కొర్నేలి ఒక పని చేశాడు. కొర్నేలి అన్యుడే, అతడు రక్షించబడ్డాడు. కనుక కొర్నేలికి ప్రార్థన చేస్తుంటే ప్రభుదూత అతనితో మాట్లాడాడు. ఏమని చెప్పారు చూద్దాం. అతడు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థన చేయుచుండగా దేవుని దూత అతని వద్దకు వచ్చి
దర్శనముందు తేటగా అతనికి కనబడెను. కనబడెను. అతడు ఉమ్. దూత వైపు తేరి చూచి భయపడి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగాను. ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ఆ, జ్ఞాపకార్థంగా చేరినవి. ఉమ్. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి ఉపేకు మనుషులను పంపి ఆ. పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఆ. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక సముద్రపు దరినున్న ఉమ్. సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చెప్తున్నాడు. పిలిపించుకోవాలి. ఎవరిని పిలిపించుకోవాలంట? కొన్నేళ్ళకి చెప్పాడు. ఎవరిని పిలిపించుకోవాలి? పేతురును పిలిపించుకో. సీమోన్ను పిలిపించు. సీమోన్కు పేతురుకు మరొక పేరు సీమోన్. కాబట్టి సీమోన్ను దేవుడు చేస్తే పేతురు అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ పేతురును నీ ఇంటికి, అతడు నా సేవకుడు, అతను నీ ఇంటికి పిలిపించుకోమన్నాడు. సరే, మరి యొప్పేకు మనుషులను పంపించాడు. మరి ఏది ఏమైనా మొత్తం మీద ఎవరు పేతురును పిలిపించుకున్నాడు. పేతురు వచ్చాడు. ఇంకా ఆ లోపల కొర్నేలు ఏం చేశాడంటే ప్రార్థన కొరకు అనేకులను సమకూర్చాడు. ఇరుగు పొరుగు వారిని అనేకులను కూడా సమకూర్చినట్లు మనము చూస్తాం. చూడండి 23వ వాక్యం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఎందుకు పిలిచాడు బంధువులని? వీళ్ళందరినీ, ముఖ్యస్తులందరినీ సువార్త సువార్త వినిపించాలి. వారికి దేవుని వాక్యాన్ని వారికి వినిపింప చేయాలి. వారు యేసయ్య అంటే ఎవరో తెలియదు, నిజదేవుడు ఎవరో తెలియదు. కొన్నేళ్ళు ఏం చేశాడంటే వారి బంధువులను, మరి అతని స్నేహితులను అందరినీ కూడా పిలిపించి ఇక దైవజనుని కొరకు, పేతురు కొరకు ఎదురు చూస్తున్నారు. మరి కొర్నేలు అంటే చాలా భక్తుడు. ఎవరు మాట్లాడి? దేవుని దూతే వచ్చి మాట్లాడింది. మానవ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారి ఇంటి వారందరితో కూడా వాళ్ళు ఏం చేశారు? భక్తి కలిగిన ప్రార్థనా పరులు వారు. కాబట్టి పేతురు వచ్చినప్పుడు కొర్నేలు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, పేతురు కాళ్ళ మీద. కాబట్టి అందరూ కూర్చొని 25వ వాక్యం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నగుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తాడు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. యూదులు అన్యుల ఇంటికి వెళ్ళకూడదు. యూదులు అక్కడ సమస్య ఏంటంటే యూదులైన వారు అన్యుల ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, అన్యులు వాళ్ళు. ఇంకా ఎట్లా లెక్క కట్టారంటే పాపుల కింద లెక్క కట్టారు. అన్ని జనులందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? పాపులు అని లెక్క కట్టారు. మీకు ఇంకా వాక్యం డీటెయిల్స్ కావాలంటే గలతీ పత్రికలో పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఇలాగ అంటారు. 2వ అధ్యాయము 14 నుండి చదువుదాం. వారు సువార్త సత్యం చొప్పున నేను చూచినప్పుడు అందరి ఎదుట కెఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మము వలనే యూదులము కాని. చూడు ఏమంటారు ఈ మాట, కొద్దిగా ఆలోచన చేయండి. మనము జన్మము వలన పుట్టుకతోనే యూదులము కానీ అన్యజనులలో చేరిన పాపులము కాదు అంటాడు. అన్యజనులు ఎవరంట?
పాపులు వాళ్ళు. మనం యూదులం, దేవుని ఎరిగిన వారం కాబట్టి వారి ఇంటికి వెళ్ళకూడదు, వారితో ఇంట్లో భోజనం చేయకూడదు, వారితో స్నేహం చేయకూడదు అని వారి యొక్క వాదన. ఇప్పుడు పేతురు ఎవరింటికి వస్తున్నాడు? అన్యజనుని ఇంటికి వస్తున్నాడు. అతడు ప్రభువునైతే నమ్ముకున్నాడు, కానీ అతడు దేవుని యూదుడు యూదుడు కాదు, అన్యజనుడు. మరి పేతురు ఎవరు? యూదుడు. మరి యూదుడైన వాడు అన్యజనుని ఇంటికి వెళ్ళకపోతాడు. కనుక పెద్ద వాదన జరిగింది, యెరూషలేములో పెద్ద మీటింగ్ జరిగింది. నీవెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? ఎవరింటికి? కొర్నేలు ఇంటికి ఎందుకు వెళ్ళావు? అక్కడ ఎందుకు ప్రార్థన పెట్టావు? అక్కడ ఎందుకు భోజనం చేశావు? వాళ్ళతో ఎందుకు సహవాసం చేశావు? పెద్ద మీటింగ్ జరిగింది. దీన్నే సన్హెడ్రిన్ సభ అంటారు. 70 మంది ఉంటారు దీంట్లో. కాబట్టి వీళ్ళందరూ పెద్ద వాదోపవాదాలు చేశారు. అప్పుడు పేతురు అంటాడు, ఇదేంటండి, దేవుడు వెళ్ళమంటే దేవునికి లేని అంటూ మీకు వచ్చిందా? దేవునికి లేని అంట. అందుకనే 10లో 36లో ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికంటే ఏంటి ఇక్కడ పౌలు పేతురు దృష్టిలో ఆయన అన్యజనులకు దేవుడే, యూదులకు దేవుడే, అందరికీ దేవుడే. మరి అందరికీ దేవుడు అయినప్పుడు నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను. మరి వద్దనడానికి మీరెవరు? సువార్త ప్రకటించొద్దనడానికి మీరెవరు? ఇలాగా కొన్ని రోజులు పేతురు మీద ఫుల్ కోపంలో ఉన్నారు అందరూ. ఎందుకంటే అన్యజనుని ఇంటికి వెళ్ళాడని. కనుక ఆ రోజు వెళ్ళినందున, దేవుని ఏర్పాటు వలన కొర్నేలి ఇంటికి వెళ్ళినందున, ఆ రోజు సువార్త ప్రకటించినందున అనేకులకు యేసుప్రభు గురించి తెలిసింది. వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. చూడండి మీరు, దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చాడు. కనుక వారందరూ ప్రార్థన చేశారు. ప్రభు ఆత్మ నేనును నరుడనే అని పేతురు చెప్పాడు. అతనితో మాట్లాడి లోపలికి 25:10లో 28వ వాక్యం. అప్పుడు అతడు అన్యజాతి అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని, కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపించిరో దానిని గూర్చి అడుగుచున్నాడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడింది. అనేకులు రక్షించబడతారు, అనేకులు ప్రభు ఆత్మను పొందుకుంటారు, అనేకులు క్రీస్తుని నమ్ముకుంటారు. కనుక మనము బర్నబా వలె ఏంటంటే అనేకులకు సువార్తను ప్రకటించాలి, అనేకులకు సువార్తలోనికి నడిపించాలి. అతడు ఏం చేసేవాడు? బర్నబా హెచ్చరించేవాడు. అతడు పరిచర్య కొరకు మరి దేవునికి తగిన ధనమునిచ్చేవాడు. అలాగనే అతడు అనేకులను మరి దూరం చేసిన వారిని దగ్గరకు చేర్చుకొని ఆదరించేవాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఆ రీతిగా ఉందాం, ఆ రీతిగా సంఘంలో ఎదుగుదాం, ఆ రీతిగా అందరినీ అందుబాటులో దేవుని భక్తుల భయంలో పెరుగునట్లు మనం చూద్దాం, అందరి కొరకు ప్రార్థించేద్దాం. ఆ రీతిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేసి బర్నబా వలె మనలందరినీ కూడా మార్చి మనల్ని తన కృపలో వాడుకొనుగాక. ఆమేన్.